కర్నూలు బస్సు ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బస్సు నుంచి మృతదేహాలను సిబ్బంది బయటకు తీస్తున్నారు. ప్రమాదంలో ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మృతదేహాలు మాడి మసి కావడంతో ఘటనా స్థలంలోనే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. DNA పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తించనున్నారు. DNA పరీక్షల తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. కర్నూలు బస్సు ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బస్సు నుంచి మృతదేహాలను సిబ్బంది బయటకు తీస్తున్నారు. ప్రమాదంలో ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మృతదేహాలు మాడి మసి కావడంతో ఘటనా స్థలంలోనే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. DNA పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తించనున్నారు. DNA పరీక్షల తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. కర్నూలు బస్సు ప్రమాద స్థలాన్ని డీఐజీ కోయ ప్రవీణ్ పరిశీలించారు. ప్రమాద తీవ్రత పెరగకుండా ఏసీ బస్సులో ప్రికాషన్స్ లేవని డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. బస్సులో 39 మంది ప్రయాణికులు, 2 పిల్లలు ఉన్నారని తెలిపారు. బస్సు మ్యానుఫ్యాక్చరింగ్ లోనే లోపాలు ఉన్నాయన్నారు. ప్రమాదం జరిగితే ప్రయాణికులు క్షేమంగా బయటపడే మార్గం లేదన్నారు. నిర్మాణానికి వాడిన మెటీరియల్ మంటల తీవ్రత పెంచేలా ఉందన్నారు. ఫైర్ యాక్సిడెంట్ సేఫ్టీ మీద సమీక్ష జరగాలని డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. బస్సు నిర్మాణానికి ఎలాంటి మెటీరియల్ వాడాలనే దానిపై అధ్యయనం చేయాలన్నారు. కర్నూలు బస్సు ప్రమాద స్థలాన్ని డీఐజీ కోయ ప్రవీణ్ పరిశీలించారు. ప్రమాద తీవ్రత పెరగకుండా ఏసీ బస్సులో ప్రికాషన్స్ లేవని డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. బస్సులో 39 మంది ప్రయాణికులు, 2 పిల్లలు ఉన్నారని తెలిపారు. బస్సు మ్యానుఫ్యాక్చరింగ్ లోని లోపాలు ఉన్నాయన్నారు. ప్రమాదం జరిగితే ప్రయాణికులు క్షేమంగా బయటపడే మార్గం లేదన్నారు. నిర్మాణానికి వాడిన మెటీరియల్ మంటల తీవ్రతను పెంచేలా ఉందన్నారు. ఫైర్ యాక్సిడెంట్ సేఫ్టీ మీద సమీక్ష జరగాలని డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. బస్సు నిర్మాణానికి ఎలాంటి మెటీరియల్ వాడాలనే దానిపై అధ్యయనం చేయాలన్నారు. ఏముంటుందండి ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇక్కడ బైక్ ఫ్యూల్ ట్యాంక్ నుంచి ఇప్పుడు బస్సులో ఎటువంటి వేరే ఫ్యూల్ కానీ లేకపోతే అటువంటిది లేదు. బస్సులో ప్రయాణికులు అయితే మనకి వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. డ్రైవర్లు 2 సురక్షితంగా ఉన్నారు. ఒక డ్రైవర్ అయితే మన అదుపులో ఉన్నాడు, రెండో డ్రైవర్ ఎక్కడున్నాడో తెలీదు. 19 మంది ప్రయాణికులు, బస్సులో 2 పిల్లలు ప్లస్ ఒక డ్రైవర్ అయితే ఒక అతను మన అదుపులో ఉన్నాడు. ఇంకో మెయిన్ డ్రైవర్ ఇంకా అది మరి ఎక్కడున్నాడో తెలియదు, రావచ్చు. యాజమాన్యంతో కూడా మాట్లాడుతున్నారు. 39 మంది ప్లస్ 2 పిల్లలు ప్రయాణికులు ఉన్నారు. దీనిలో బాధిత కుటుంబాలకు సమాచారం ఇచ్చేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తామండి. ఇప్పుడు బస్సు యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళ మేనిఫెస్టో తీసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుని అవన్నీ ఇప్పుడు మొదలెట్టు. ముందు ఈ పని అయిన తర్వాత అందరినీ సంప్రదించారు. కర్నూలు బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం తనను తీవ్రంగా కలిచివేసిందని రాష్ట్రపతి ముర్ము అన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ఆకాంక్షించారు. కర్నూలు బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం తనను తీవ్రంగా కలిచివేసిందని రాష్ట్రపతి ముర్ము అన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ఆకాంక్షించారు.
ఇటు కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోడీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు 50,000 తక్షణ సాయం అందించాలని ప్రధాని మోడీ ఆదేశించారు. కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోడీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు 50,000 తక్షణ సాయం అందించాలని ప్రధాని మోడీ ఆదేశించారు. కర్నూలు జిల్లా ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎస్ అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. బాధితులకు అవసరమైన సహాయం అందించాలన్నారు.